హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈ రోజు మన ఛానల్లో ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకొని దాన్ని పల్చగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అందులో హాఫ్ కప్ మైదా, ఒక పావు కప్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్ గోధుమ నూక, 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా 4 to 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ ఇందులో కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కేక్ బ్యాటర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కేక్ బ్యాటర్ చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మెటల్ బౌల్ తీసుకున్నాను. ఇందులో వెన్న పూసేసి దాని తర్వాత మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా షేక్ చేసుకున్నాను. తర్వాత మిగిలిన మైదా పిండిని నేను తీసేసుకున్నాను. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇసుక వేసుకొని అది వేడెక్కేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి. అది వేడెక్కాక మూత తీసుకొని మనం కేక్ బ్యాటర్ పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని అందులో పెట్టుకొని అలా ఒక 40 మినిట్స్ ఉంచుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మనకి కేక్ రెడీ అయిపోతుంది. మీకు అది ఎలా వచ్చింది అనేది చాక్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకోవచ్చు. మీకు అది చాక్కి ఏమీ అంటుకోకపోతే తీసేసుకోవచ్చు. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, కేక్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, కేక్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కేక్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మాకు ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.